శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. భక్తులకి మరియు భగవద్బంధువులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ మనకి సంవత్సరంలో 24 ఏకాదశులు, అధిక మాసంతో కలిపి 26 ఏకాదశులు ఉన్నాయి. అందులో ఆషాఢ మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశినే మనం తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటాం. ఎందుకనగా ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వామివారు తమ సేవల్ని వినియోగించుకోవడానికి మన ఇళ్ళకి విచ్చేసి అలసిపోయిన సందర్భంగా దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం కాగానే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ప్రథమ ఏకాదశి రోజున ఆయన యోగ నిద్రలోకి వెళ్తారనమాట. అలా స్వామి యోగ నిద్రలోకి వెళ్ళి ఆ 4 నెలల కాలం పాటు మన పితృదేవతలు ఎవరైతే ఉంటారో ఈ భూలోకం మీదకి వారిని పంపించి వారి సేవలు కూడా మీరు చేసుకుంటారు ఆయన అని చెప్పి ఒక 4 నెలల కాలం పాటు స్వామివారి యోగ నిద్రలోకి వెళ్ళి తిరిగి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి నాడు ఉత్థాన ఏకాదశి అంటాం. ఆ రోజున స్వామివారు మేల్కొంటారనమాట. ఈ 4 నెలల కాలాన్ని కూడా మన భగవద్బంధువులందరూ కూడా చాతుర్మాస్య దీక్షని చక్కగా పాటిస్తూ స్వామివారు యోగ నిద్రలో ఉన్నంతకాలం ఆయన నామాలే జపిస్తూ పరులకి, మనుషులకి, జంతువులకి, సమస్త జీవరాశులకి కూడా సేవ చేస్తూ సర్వప్రాణి సేవయే మాధవ సేవ అనేటువంటి నాడుని నిజం చేస్తూ స్వామివారి సేవలో తరించిపోవాలని చెప్పి ఈ మైలారం గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తరపున కోరడం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. వెంకటరమణ గోవింద, రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద. ఇంత పెద్ద గుడిని సంకల్పం చేసి ఊరు వాళ్ళ సహకారంతో ఇంత పెద్ద ఎత్తున హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేదానికి చాలా కష్టపడ్డాడు. ఈయనను మనం ఈరోజు చాలా మంది ఈరోజు చూస్తుండొచ్చు కాక, కానీ ఆయన పనిని మాత్రం మన పిల్లలు కూడా చూసినారు, మన పెద్దలు కూడా చూస్తున్నారు. ఈయనకి ఇట్లనే దేవుడు ఇంత శక్తినిచ్చి ఈ విధంగానే భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ధి చేసి దీనికి మంచి పేరు తీసుకొచ్చి ఆయనకు కూడా భక్తి ఎందుకు కలిగిందో మరి. ఆయన కూడా చాలా సామాన్య కుటుంబంకి వెళ్ళి పోయిండని విన్నాం. ఆయన కూడా ఇంత మంచి కార్యక్రమం చేస్తుండ్రు. మీ అందరూ కూడా ఈ రోజు తొలి ఏకాదశి రోజులు మన నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇంత పెద్ద పాదయాత్ర చేసినాము, చాలా గొప్పగా చేసినాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇంకా దినదిన అభివృద్ధి చెంది భగవంతుని కృపకు అందరం పాదయాత్రతో వచ్చేదానికి అందరూ కూడా ఇంకా సంఖ్యను పెంచుకొని మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నేటి తొలి ఏకాదశి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి హిందూ బంధువులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ప్రత్యేక విశిష్టతను మా పంతుల ద్వారా తెలుసుకున్నాం. మాకు కూడా కొంత అవగాహన లేకుండా ఈ విశిష్టత దీని గురించి మాకు ఈ యొక్క మా పంతులు గుడి పూజారి గారు వాళ్ళు తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క గుడి యొక్క విశిష్టత, మా గ్రామం యొక్క విశిష్టతను పైకి తెచ్చింది మాత్రం మా రాముల నాయక్ గారే. ఆ యొక్క రాముల నాయక్ గారి యొక్క ప్రోద్బలంతో మా యొక్క ఊరు వాళ్ళ సహకారం తీసుకొని అతనికి భగవంతుడు ఎలాంటి బుద్ధిని పుట్టించిండు, కానీ ఈ యొక్క సేవను ఆయన ద్వారా అందరికీ ఈ సేవా కార్యక్రమాన్ని కల్పించడం మా యొక్క పూర్వజన్మ సుకృతం. మా యొక్క గ్రామానికి కూడా ఇది గొప్ప అవకాశం అని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. ఈరోజు తొలి ఏకాదశి. శ్రీ మహావిష్ణు పెంటాయ సార్ చెప్పినట్లు హిందూ బంధువులంతా పెద్దలు చెప్పిన ఆచారాలు పట్టుకొని మనది ఇంత కనుమరుగైపోతున్నది. 2-3 కులాలు ఉండోలు ఐక్యమత్యం ఉండి అన్ని పండుగలకు అన్ని వాళ్ళ సాంప్రదాయాలకు శుక్రవారం వచ్చిందంటే వాళ్ళు ఎట్లా పోతారో మనంగిట మన పెద్దలు చెప్పిన ఆచారాలకు హిందువులమంతా మన సంఖ్య 100% మన సంఖ్య ఉన్నది. ముందరికి వచ్చేటికల్లా 2% గిట లేకుండా తక్కువ ఉన్న వాళ్ళ సంఖ్యనేమో అన్ని పండుగలు పబ్బాలు వాళ్ళ కార్యక్రమాలు అన్ని వాళ్ళు దిగ్విజయంగా చేసుకుంటారు. మనము వాళ్ళ పెద్దలు చెప్పిన దానికి సూచన నడుచుకొని ఇంత మూల కాకుండా మనంగిట ఎదగాలి. మళ్ళసారికి ఇప్పుడు దగ్గర మనం 200 మంది దగ్గర వచ్చినాము. పోయినసారికి ప్రతి ఊరు నుంచి మన కులచెర్ర మండలం నుంచి ఒక్కటే గ్రామం కాకుండా కాలిపల్లె, కులచెర్ర, బండేరుచెర్ర కాకుండా ప్రతి మన మండలంలో 33 జీపీలు ఉండే 33 జీపీల నుంచి కనీసం 10-20 మంది వస్తే మనం 2000 సంఖ్య అవుతాము. 2000 సంఖ్య అయితే మనది అద్భుతంగా
మనం చూసి అతలోడు గిట్ట అరే హిందువులు ఇంత ఐక్యత వచ్చింది, మనం ఇంకా ఐక్యత రావాలని ముందుకు సాగి పంతులు చెప్పినట్లు నరసింహారెడ్డి సారు ప్రోత్సహించి ఆడ గిరిప్రదర్శన కార్యక్రమాన్ని హిందువులనంతా మేలుకొల్పి అందరూ ఏకతాటి మీనికి రావాలి, మంచి నడకలు నడవాలి, మద్యము నిషేధానికి దూరం ఉండి చదువు సంస్కారం నేర్చుకొని గురువులు చెప్పినట్లు వాళ్ళ రీతి బాటలు నడిస్తే పిల్లలకి ఇట ముందు మనం అన్ని విధాల మన జాతి ఇట ముందరికి వెళ్తుందని ఆశిస్తూ వెంకటేశ్వర పాదాల సాక్షిగా అందరూ మళ్ళా ఒక్కొక్కరు 10 మందిని తోలుకొచ్చేటట్లు ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇంతతో ముగించుకుంటున్నాను. హిందూ బంధువులందరికీ తొలి ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ 2023 నాడు తొలి ఏకాదశి సందర్భంగా కుక్కచెల్ల నుంచి మైలారం వరకు పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఇది 4వసారి. ఈ కార్యక్రమం ప్రతి తొలి ఏకాదశి నాడు కుక్కచెల్ల మండల కేంద్రం నుంచి మైలారం దేవాలయం వరకు ప్రతి సంవత్సరం ఇదే విధంగా కొనసాగుతూ హిందూ బంధువులు అందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ స్వామివారి ఆశీస్సులు మన పైన ఉండాలంటే మనం కూడా కొంత భయం భక్తితో వెళ్ళాలని కోరుకుంటూ హిందూ బంధువులందరికీ మరొకసారి మన ఐక్యతను చాటుతూ ఎలాంటి హిందూ బంధువుల పేరుతో ఏ కార్యక్రమాలు ఇచ్చినా అందరం ఐక్యంగా ఉంటామని ముందుకొచ్చి కార్యక్రమాలను దిగ్విజయం చేయాలని భావిస్తూ అందరికీ మరొకసారి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.